everyone, again I came with new concept, that is నాకు ఆ అలవాటు ఉంది ఈ అలవాటు ఉంది అని అంటాం కదా, అవి ఏ సెంటెన్స్లో యూస్ చేస్తాం చూద్దాం. అతనికి చికెన్ తినే అలవాటు లేదు, ఆమెకు నవల చదివే అలవాటు ఉంది. ఆమెకు బుక్ రాసే అలవాటు ఉందా, వాళ్ళకు చెస్ ఆడే అలవాటు ఉంది. వీటిని ఇంగ్లీష్లో ఎలా వాడతామో చూద్దాం. అతనికి చికెన్ తినే అలవాటు లేదు, హీ ఈజ్ నాట్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ చికెన్. నెక్స్ట్ వన్, ఆమెకు నవల చదివే అలవాటు ఉంది, షీ ఈజ్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ఏ నావల్. నెక్స్ట్ వన్, ఆమెకు బుక్ రాసే అలవాటు ఉందా, ఈ షీ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ ఏ బుక్. ఆమెకు బుక్ రాసే అలవాటు ఉందా. నెక్స్ట్ వన్, వాళ్ళకి చెస్ అలవాటు ఉంది, వాళ్ళకి చెస్ ఆడే అలవాటు ఉంది, దే ఆర్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ ప్లేయింగ్ చెస్. సో ఇలా చెప్తాం మనం, అలవాటు ఉంది, ఆ అలవాటు ఉంది, ఈ అలవాటు ఉంది అంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.